స్తోత్రం. ప్రతి బిడ్డలు సిద్ధపాటు కలిగి నాయన త్వరగా విశ్వాసంతో పరుగులెత్తుటకు రేపటి దిన ఆరాధన ప్రారంభం కంటే ముందుగా ప్రజలందరూ మందిరంలో నింపబడినట్లుగా కృప అనుగ్రహించండి నాయన. నీకు వందనాలు స్తోత్రములు. పని బాటల్లో తోడుగా ఉండండి. ఈ రాత్రిలో సిద్ధపాటు తెచ్చండి. ప్రతి బిడ్డలు చక్కదిద్దుకోవడానికి, ప్రతి పనులు చక్కదిద్దుకోవడానికి కృప అనుగ్రహించండి నాయన. నీకు వందనాలు స్తోత్రములు. ఎటువంటి సైతాన సంబంధమైన క్రియల బిడ్డలకు నాయన మందిరానికి రావటకు ఏవైతే ఆటంకములు ఉన్నాయో వాటన్నిటిని కూడా యేసు నామములో తొలగిపోవునుగా. కానీ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేస్తున్న తండ్రి కొందనాలు స్తోత్రములు తండ్రి. దూర ప్రాంతం నుంచి చూస్తున్న ప్రతి బిడ్డలను క్షేమకరంగా తీసుకుని రండి నాయన. వారి ప్రయాణాల్లో మీరు తోడుకోండి. సురక్షితమైన క్షేమకరమైన ప్రయాణాన్ని మీ బిడ్డలకు దయచేయండి. మందిరంలో మోకరించేంత వరకు నీ కాపుదల మీ సన్నిధి ప్రసన్నత బిడ్డలు తోడుగుంచి నడిపించండి. మీ కొందనాలు స్తోత్రములు తండ్రి. ఈ గ్రామంలో నివసిస్తున్న వారు చుట్టుపరిసర ప్రాంతాల నుంచి నీ మందిరానికి వస్తున్న వారిని క్షేమకరంగా తీసుకుని రండి. నీ పరిశుద్ధాత్మ సన్నిధి ప్రసన్నత బిడ్డల మీద ఉంచడం నాయన. మీరే ఆకర్షణీకరమైన శక్తిగా ఉండి ఈ ప్రాంతం అంతటిని కూడా నాయన పరిశుద్ధాత్మ శక్తి చేత గాలి చేత తీసుకొని మందిరంలో తోడుకొని తీసుకుని రండి ప్రభు. నీ కొందనాలు యేసయ్యా. నీ కొందనాలు. రేపు ఆరాధన ఉజ్జీవకరంగా జరిగించబడడానికి నీ నామాన్ని మహిమ తెచ్చుకుంటుందండి. మేము పరిశుద్ధాత్మ సన్నిధిని స్థలములోనికి బలముగా ఆహ్వానిస్తున్నాం నాయన. మీరు సన్నిధి మాతో ఉంచినందుకు కొందనాలు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు దూరం కాకున్నట్లు, ఎవరు తప్పిపోకూడదు, ఎవరు నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఎవరు దూరం కాకూడదు, ఎవరు ఆలస్యంగా రాకూడదు ప్రభు నీ సన్నిధికి నాయన. ప్రతి బిడ్డలు తన సకాలములో వచ్చి ప్రారంభం కంటే ముందుకు వచ్చి పట్టజాలైన ఆశీర్వాదములు దీవెనలు మేలులు ప్రతి బిడ్డలు పొందుకున్నట్లుగా సహాయం వచ్చండి. రాత్రికాలం జరుగుతున్న వాగ్దాన కూడికను బల్లా కార్యక్రమాన్ని జయప్రదంగా జరిగించబోతున్నందుకు కూడా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్న తండ్రి. హల్లెలూయా స్తోత్రము నాయన. ఈ మందిరం పట్టజాలైనంత ప్రజలతో రేపటి దినం మీరు నింపబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి. హల్లెలూయా స్తోత్రము రాజా. స్తోత్రము తండ్రి. హల్లెలూయా స్తోత్రం. అలాగని ప్రియ సంగమా, యేసుక్రీస్తుని విశ్వసించలేక యేసునామమందు విశ్వాసం ఉంచిన వారు ప్రతి ఒక్కరు కూడా నశింపక నిత్య జీవం పొందుతారని రాత్రి కాల సమయంలో వాక్య పరిచర్యతో మన దేవాది దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆత్మలో బ్రతికి ఉన్నారని, విశ్వాసం లేని వారు పాతాళమునకు మార్గములో ఉన్నారని రాత్రి కాల సమయంలో వాక్యంతో మనతో మాట్లాడారు దేవుడు. కనుక ప్రతి ఎంతమంది ఈ లోకములు ఈ ప్రాంతములు మన కుటుంబాలలో యేసుని విశ్వసించక ఆత్మలో చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు. ఎందరో దేవునిని విశ్వసించలేక ఎంతమంది పాతాళములకు మార్గములోనికి సిద్ధపాటు కలిగి ఉన్నారు. వారందరూ కూడా రక్షించబడి నూతన సంవత్సరములు ప్రభునందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా ఆత్మలు జీవించేవారుగా, ఆత్మలు సంతోషించే బిడ్డలుగా, ఆత్మలు ఉజ్జీవకాలను కలిగిన బిడ్డలుగా ఉండినట్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారి కుటుంబాలలో ఎంతమంది బిడ్డలు యేసుని అంగీకరించగా, యేసుని సొంత రక్షకుడిగా, యేసుని లోకరక్షకుడిగా అంగీకరించగా హృదయంలో తీర్మానం చేసుకోక వారి యొక్క పాతాళ లోకానికి పోవు మార్గంలో సంచరిస్తున్నారు. వారందరూ రక్షించబడి బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా రేపటి దిన ఆరాధనలో కలుసుకున్నట్లుగా, రక్షణ లేని వారికి రక్షణ పరిశుద్ధ ఆత్మదేవుడు అనుగ్రహించినట్లుగా, ఎంతమంది మన కుటుంబాలలో మన వీధులలో ఎంతమంది ఇంకా దేవుని విశ్వసించగా పాతాళమునకు మార్గములు ఆత్మలు సచ్చిన స్థితిలో ఉంటున్నారు. వారందరూ జీవమాత్మ కలిగి దేవుని విశ్వసించే వారికి ఉన్నట్లుగా వారు అందరి కోసం బిగ్గరగా కలిసి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు రక్షించబడినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రతి బిడ్డలు యేసుని విశ్వసించే వారిగా ఈ లోకం అంతా ఉండినట్లుగా ప్రార్థన చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము తండ్రి. స్తోత్రం తండ్రి. చక్కని వర్తమానంతో ప్రతిదినం మనతో మాట్లాడుతున్న దేవుడు. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదినం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. లోకములో తండ్రి నాయన యేసయ్యా తండ్రి నీ తట్టు మళ్లించబడలేక, నీ తట్టు చూడలేక, నీ వైపు తిరగక తండ్రి యేసును హృదయపూర్వకంగా అంగీకరించగా ప్రభు నాయన ఆత్మలో సచ్చిన స్థితిలో ఎందరూ ఉన్నారో ఈ లోకములో, ఈ ప్రాంతంలో, కుటుంబాలలో, ఈ గ్రామంలో తండ్రి నాయన వారందరూ మీరు పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ వైపు తిప్పుకోండి తండ్రి. మీ యందు విశ్వాసం ఉంచినట్లుగా పరిశుద్ధ ఆత్మదేవుడు మీరు ఆకర్షించడం నాయన. యేసుని ప్రతి ఒక్కరు అంగీకరించినట్లుగా, యేసుని ప్రతి ఒక్కరు సొంత రక్షకుడిగా అంగీకరించినట్లుగా సహాయం చేయండి నాయన. ఈ కొందరాలు ప్రతి ఒక్కరు ఆత్మలో సంతోషించినట్లుగా, ఆత్మలో నింపబడినట్లుగా తండ్రి, ఆత్మలో బ్రతికించబడి వారిగా ఉండినట్లుగా తండ్రి నాయన. స్తోత్రం. ప్రతి ఒక్కరు తయారు చేయండి నాయన. బలపరచండి ప్రభు. నీ కొందల స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. ఎంతమంది రక్షణ లేని వారు ఉన్నారు యేసయ్యా. అందరూ నీ తట్టు తిరగకున్నారు ప్రభు. వారందరి తట్టు నీ తట్టు మళ్లించబడు కృపను పరిశుద్ధ ఆత్మదేవుడా ప్రతి బిడ్డల్ని ఆకర్షించండి. నీ వైపు తిప్పండి నాయన. మీ కొందనాలు స్తోత్రం. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఈ సంఘములు, ఈ గ్రామములు, కుటుంబాలలో మీరు జరిగించండి తండ్రి. నీ కొందనాలు స్తోత్రం. ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించండి దేవా. నీ కొందనాలు యేసుకు సొంత బిడ్డలుగా, యేసును ఎరిగిన బిడ్డలుగా, యేసుకు స్వాస్థ్యముగా బిడ్డలందరూ మార్చబడడానికి సహాయం చేయను ఆయన. నీ కొందనాలు స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రము తండ్రి. యేసునందు విశ్వాసం ఉంచేవారు నశింపక నిత్య జీవం పొందుదురని వాక్యం చేత మనం అందరూ ఎంతో ఎన్ని దినముల నుంచో వింటుంటూ వస్తున్నాం. కనుక ప్రతి ఒక్కరు మనందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచిన మనం అందరూ నశింపక నిత్య జీవం పొందిన వారిగా ఉన్నాము. ఈ లోకములు ఎందరో విశ్వసించలేక ఆత్మలు సచ్చిన స్థితిలో ఉన్నారు. వారందరూ రక్షించబడినట్లుగా దేవాది దేవుడు కృప
అనుగ్రహించినట్లుగా వారందరినీ బలపరిచినట్లుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. యేసయ్యా నీ ఘనమైన నామానికి వందనాలు వందనాలు వందనాలు. ఎంతో చక్కగా స్పష్టంగా తండ్రి ప్రేమ కలిగిన మాటల చేత ప్రభువా నాయనా తండ్రి పాతాళము బహు మార్గములు ఓ తండ్రి నిత్యము మండుతున్న అగ్నిగుండములు పడకుండా మమ్మల్ని అందరూ రక్షించి నీ బిడ్డలుగా మమ్మల్ని అందరూ మార్చి నాయన ఆత్మలు మేమందరూ తండ్రి సంతోషించే వారికి ఆత్మలు బ్రతికింపబడిన వారికి మమ్మల్ని అందరూ తయారు చేస్తూ తండ్రి ఒక రూపాంతరం వరకు నడిపించబడినట్లుగా కృప అనుగ్రహించినందుకు వందనాలు. ప్రతిదిన వాక్యం చేత మమ్మల్ని అందరూ ఎంతగానో నాయన ఆదరిస్తున్నందుకు పోషిస్తున్నందుకు బలపరుస్తున్నందుకు వందనాలు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము తండ్రి స్తోత్రము రాజా. యేసు నీకు వందనాలు. అలాగనే ప్రియ సంఘం 1వ తారీఖు జరుగుతున్నట్టు ఆరాధన కూడా పరిశుద్ధాత్ముడు మన తోడు నడిపించినట్లుగా ఆ కోడికి ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రతి బిడ్డలకు సంతోషకరంగా మార్చబడినట్లుగా ఆ కోడికి ప్రారంభించి ముగింపు వరకు అలాగనే మధ్యాహ్నం జరుగుతున్న భోజన పంక్తి కొరకు ప్రతి బిడ్డలు ఆర్థికంగా ఇచ్చినట్లుగా ఆ కోడిక విజయవంతంగా జరిగించబడడానికి వేల మంది బిడ్డలు ఈ ప్రాంగణం అంతా తండ్రి ఇసుక రేణువుల ఆత్మలు వచ్చినట్లుగా వారందరూ దేవుని మహిమార్థమై యేసును అంగీకరించి విశ్వసించి దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నట్లుగా నూతన సంవత్సరంలో నూతన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు బలమైన కార్యాలు ప్రతి కుటుంబంలో పరిశుద్ధాత్మలు జరిగించినట్లుగా మనందరూ కూడా అట్టి కార్యములకు అట్టి యొక్క కృపకు దేవునికి పాత్రలుగా ఉండినట్లుగా దేవుని సన్నిధిలో కుడిక కోసం 1వ తారీఖు జరుగుతున్న ఆరాధన కోసం ఆ భోజన కార్యక్రమం కోసం అలాగనే ప్రతి విషయంలో కానుకలు ఇచ్చే విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆ కుడికకు కావాల్సిన ప్రతి ఆర్థిక సంబంధమైన వనరుల విషయంలో కూడా బిగ్గరగా కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ప్రార్థన చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. స్తోత్రము తండ్రి. మహనీయుడమైన ఘనమైన దేవానికి ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నూతన సంవత్సరంలో ప్రభువైన 1వ తారీఖు జరగబోతున్న కూడికను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రతి కార్యక్రమం జయప్రదంగా జరిగించిన నాయన యేసయ్యా నీకు వందనాలు. ప్రతి బిడ్డను తీసుకొని రండి ప్రభువా. నాయనా నీకు వందనాలు స్తోత్రం. ప్రేమ ఎందుకు కావాల్సిన ప్రతి విధమైన ఆర్థిక వనరులను మీరు సహాయం చేయండి. ఆర్థిక సంబంధమైన తండ్రి ప్రతి ఆశీర్వాదం సహాయం చేయండి, బలపరచండి, కుమ్మరించండి. స్థలం నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఏ కొద్దు లేకుండా జయకరంగా జరిగించబడడానికి ప్రభువా సైతాన సంబంధమైన క్రియలు లయపరచబడి ఆ కార్యక్రమం తండ్రి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ గ్రామంలో నివసిస్తున్న వారికి సంఘంలో ఉంటున్న వారికి ప్రతి ఒక్కరికి దీవెనకరంగా కూడిక మార్చబడినట్లుగా కృప అనుగ్రహించండి ఆయన. ఆశీర్వాదములతో మేలులతో దీవెనలతో ప్రతి బిడ్డల సంతోషంతో ఆ దినాన్ని మీరు నింపబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి. అభిషేకాన్ని ప్రతి బిడ్డలను కుమ్మరించబోతున్నందుకు వందనాలు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రతి బిడ్డలు సంతోషభరితులుగా నీ సన్నిధిలో నాయన ఉత్సాహముగా నీ సన్నిధిలోకి అడుగుపెట్టు కృప అనుగ్రహించండి తండ్రి. వందనాలు. ప్రతి కార్యక్రమాన్ని ప్రతి కూడికను జరగబోతున్న ప్రతి కూడికను కూడా మీ నామ మహిమార్థమే జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయగల తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ రాత్రి జరుగుతున్నటువంటి ఈ కూడికను బట్టి వందనాలు. ఇంతవరకు పాటల సమయంలో మీరు తోడుకున్నందుకు వందనాలు. నైనా ప్రభు నీ సన్నిధిలో చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనలకు మీరు తగిన సమయంలో జవాబు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మరొకసారి నీ దాసుని స్థలంలో నిలబడి ఉంటుండగా మాతో మాట్లాడటం సిద్ధపడి ఉండగా పరిశుద్ధాత్మదేవుడా మీ దాసుని బలంగా వాడుకోండి తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డతో స్పష్టంగా ముఖాముఖిగా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. 5వ రోజు ఈ ప్రార్థన కూడికలు కలుసుకొని ఈ విధంగా వాక్యం వినుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయమున మన 2 చేతులు పైకెత్తి ఆ దేవునికి మహిమ ఘనత కలుగునట్లుగా ఒకసారి స్తోత్రములు చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియులరా, నిన్న రాత్రి చదువుకున్న వాక్య భాగమును మరలా చదువుకుందాం. యోహాను సువార్తలో అధ్యాయం 11 25 వరకు మనం చదివాం. అక్కడ మార్త యేసు ప్రభుతో మాట్లాడుతున్న సందర్భం. మార్త అంటున్నది ప్రభును చూసి 21 నుంచి, యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున నేను. అందుకు యేసు మార్తతో నీ సహోదరుడైన లాజరు మరలా లేచునని ఆమెతో చెప్పగా, అందుకు మార్త యేసుతో అంత్యదినమున పునరుద్ధానమునందు లేచునని ఎరుగుదును అనెను. అందుకు యేసు మార్తతో పునరుద్ధానమును జీవమును నేనే.
నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికిని చనిపోడు. ఇక్కడ చూడండి, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అంట. అంటే యేసునందు ఎవరు విశ్వాసము ఉంచుతారో వారు ఆత్మలో చనిపోయినను మరలా ఏమవుతారంట? బ్రతుకును. నేను నిన్న రాత్రి చెప్పాను, మనము ఈ లోకములో జన్మిస్తున్నప్పుడే మన ఆత్మ సచ్చిన స్థితిలో ఉన్నదంట. మనిషి పుడుతున్నప్పుడే సచ్చిన స్థితిలో పుట్టాడు. ఇది బైబిల్ చెప్పే సత్యం. మానవుడంట భౌతికంగా బ్రతుకుతున్నాడు, 5 జ్ఞానేంద్రియములను అనుసరించి బ్రతుకుతున్నాడు, కానీ ఆత్మ మాత్రం వాడిలో సచ్చిన స్థితిలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, మానవుడు భౌతికంగా బ్రతుకుతున్నాడు. ఎలా? భౌతికంగా ఒక మానవుడు బ్రతకటానికి కారణం ఏంటంటే, భౌతికంగా ఒక మానవుడు బ్రతకటానికి కారణం ఏంటంటే వాని రక్తములో ప్రాణం ఉంటుందంట. ఈ శరీరానికి ప్రాణము ఈ శరీరములో ఉన్న రక్తములో ఉంటుందంట. నా రక్తములో ప్రాణము ఉన్నదాని వలన ఈ శరీరం బ్రతుకుతున్నది. శరీరం బ్రతకటానికి మెయిన్ కారణం రక్తములో ప్రాణము ఉండుట వలన. అందుకే చూడు, బ్లడ్ నీ శరీరములో నుండి బయటికి రాగానే ప్రాణము పోతుంది. రీజన్ ఏంటంటే నీ శరీరానికి ప్రాణము నీ రక్తములో ఉన్నది. బైబిల్ అదే చెప్తుంది, రక్తమును తినకూడదు అని పాత నిబంధనలో దేవుడు తన భక్తులకు చెప్పాడు. ఎందుకంటే రక్తములో ప్రాణం ఉన్నదంట. రక్తము తినగాకండి. చాలామంది రక్తం తింటారు. బైబిలు ఖండిస్తుంది, రక్తమును తినకూడదు. ఎందుకంటే రక్తములో ప్రాణం ఉన్నది. రక్తమును తింటే ఆ జీవి యొక్క ప్రాణమును తిన్నట్లు అని అర్థం. యేసు రక్తము కార్చాడు అంటే దాని అర్థం ఏంటంటే యేసు తన ప్రాణమును దారబోసాడని అర్థం. రక్తమును కార్చాడు అంటే తన ప్రాణమును దారపోసాడని అర్థం. సో బ్లడ్ చాలా ఇంపార్టెంట్ పాత నిబంధనలో. ఏబేలు కయ్యోను చేత చంపబడిన తర్వాత అతని రక్తం అంట మొట్టమొదటిసారి నేల మీద దారగా పోయబడ్డదంట. ఆ రక్తములో ప్రాణం ఉంది గనుక ఏబేలు రక్తం అంట దేవునికి మొర్రబెట్టిందంట. అంటే ఏబేలు యొక్క ప్రాణము దేవునికి ఏం చేసిందంట? మొర్రబెట్టింది. గుర్తుపెట్టుకోండి, మన శరీరానికి ప్రాణము మన రక్తములో ఉన్నది, కానీ మన ఆత్మకు ప్రాణము యేసులో ఉన్నది. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? ఈ శరీరానికి ప్రాణము మన రక్తములో ఉన్నది, కానీ మన ఆత్మకు ప్రాణము మాత్రం ఎవరిలో ఉన్నదంట? యేసులో ఉన్నది. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, నేనే జీవము అన్నాడు. జీవం అంటే ఏంటి? ఇంగ్లీష్లో లైఫ్ అంటారు, అనగా ప్రాణం అంటాడు. ప్రతి మానవుని ఆత్మకు యేసయ్య జీవమై ఉన్నాడు. అందుకే బైబిల్ అంటుంది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి ఆ వెలుగును గ్రహించలేకపోవచ్చున్నది. ఆ వెలుగు అంటే ప్రభువైన యేసు. చీకటి అంటే లోకములో ఉన్న మానవులు. ఈ మానవుల మధ్య యేసు ప్రభు ప్రకాశిస్తున్నాడు ఒక వెలుగులాగా. కానీ చీకటిలో ఉన్న ఈ మానవులంట ప్రకాశిస్తున్న ఆ లైట్ని గ్రహించలేకపోతున్నారు. మరలా ఇంకొక మాట, నిజమైన జీవముండెను, ఆ జీవము మనుషులను వెలిగించుచుండెను. ఆ మాటకు అర్థం ఏంటి? నిజమైన జీవం అంటే నిజమైన లైఫ్ ఒకటి ఉన్నది. ఆ జీవమంట మానవులను వెలిగించుచున్నది. నేను చెప్పాను కదా,
మనిషి పుడుతున్నప్పుడు వాడి ఆత్మలో జీవము లేనివాడుగా పుడుతున్నాడు. ప్రతి మనిషి ఆత్మ దేవుని దృష్టిలో సచ్చిన స్థితిలో ఉన్నది. దీనిని ఏమంటారంటే స్పిరిచువల్ డెత్ అంటారు. ఆత్మ సంబంధమైన మరణం. ప్రతి మనిషి ఆత్మ డెత్ అయి ఉన్నది. గుర్తుపెట్టుకోండి, మనిషి అంట భౌతికంగా బ్రతుకుతున్నాడు, 5 జ్ఞానేంద్రియములను అనుసరించి బ్రతుకుతున్నాడు. అందుకే చూడు, వాడు ఏ పని చేయాలన్నా ఆలోచిస్తూ చేస్తాడు. కన్నులారా చూసి నమ్మితే చేస్తాడు, చెవులారా విని నమ్మితే చేస్తాడు, తన నాలుకతో రుచి చూసి అప్పుడు ఏదైనా చేస్తాడు, తన చేతులారా ముట్టి చూస్తేనే వాడు నమ్మి చేస్తాడు. ప్రతి మనిషి 5 జ్ఞానేంద్రియములను అనుసరించి బ్రతుకుతున్నాడండి. ఆత్మను అనుసరించి కాదంట. 5 జ్ఞానేంద్రియములను ఏం చేస్తాడంట? అనుసరించి బ్రతుకుతున్నాడు. తోమా అంటాడు, నేను నా కనులారా చూస్తే తప్ప నమ్మను, నా చేతులారా తాకితే తప్ప నేను నమ్మను, ఆయన చేతి రంధ్రములో నా వేళ్ళు పెట్టి తురిమి చూస్తే తప్ప నేను యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు అన్న వార్తను నేను నమ్మను. మనిషి అంట దేనిని అంత సామాన్యంగా నమ్మడంట. 5 జ్ఞానేంద్రియములను పరిశోధిస్తూ జీవిస్తూ ఉంటాడు మానవుడు. అర్థం చేసుకోండి, ప్రతి మనిషి ఆత్మలో చనిపోయి ఉన్నాడు ఈ లోకములో పుడుతున్నప్పుడు. అందువలన మానవుడు దేవునితో సహవాసములో ఉండలేడు, దేవుని గురించి ఆలోచన చెయ్యలేడు, దేవుని గురించి సమర్పణ చేసుకోలేడు. కారణం ఏంటంటే వాడి ఆత్మ వాడి లోపల చచ్చిన స్థితిలో ఉన్నది. వాడి ఆత్మలో లైఫ్ లేదు, వాడి ఆత్మలో జీవము లేదు. చూడండి, ఎవరి ఆత్మలో జీవము లేదో వారి శరీరం చనిపోయిన తర్వాత జీవము లేని వారి ప్రాణాత్మ పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ కాల్చబడతదంట. అక్కడ పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే జీవము లేని ప్రతి ఆత్మ పాతాళ లోకానికి వెళ్తుందండి. అందుకని మనిషి బ్రతికున్నప్పుడే సచ్చిన స్థితిలో ఉన్న తన ఆత్మను మరలా బ్రతికించుకోవాలి. చనిపోయిన ఆత్మ మరలా బ్రతకాలి. అది ఎలా సాధ్యం అంటే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచుట వలన ఆ ప్రభు జీవమిచ్చు ఆత్మను ఆ మనిషిలోనికి పంపుతాడంట. అప్పుడు జీవమిచ్చు ఆత్మ మనిషిలోనికి వచ్చినప్పుడు సచ్చిన మానవుని ఆత్మను జీవమిచ్చు ఆత్మ వచ్చి ముట్టినప్పుడు చనిపోయిన మానవుని ఆత్మ మరలా ఏమవుతుందంట? బ్రతుకుద్ది. దీన్నే ఏమంటారంటే స్పిరిచువల్ బర్త్ అంటారు. అంటే ఆత్మ సంబంధమైన జన్మము. ఇది 2వ జన్మం అంటారు, 2వ పుట్టక అంటారు. ఒక పుట్టక తల్లిదండ్రుల ద్వారా మనం పుట్టాం, అందువలన తల్లిదండ్రులు సంపాదించిన వాటికి మన వారసులయ్యాం. 2వ పుట్టక దేవుని ఆత్మ వలన కలిగే 2వ పుట్టక, 2వ స్పిరిచువల్ బర్త్. ఇది దేవుని వలన కలిగే జన్మము. ఈ జన్మములో దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని స్వభావములు, దేవుడు కలిగి ఉన్న ప్రతిదీ మనము వారసత్వంగా పొందుతామంట. స్తోత్రం చెప్దామా? నేను ఇది నేర్చుకున్నాను గనుక నేను దేవుని బిడ్డను, నేను దేవుని వారసుడను అని నా మైండ్లో ఫిక్స్ అయింది. నా ఇల్లు పరలోకము, నా తండ్రి దేవుడు, నా తండ్రి సింహాసనములో కూర్చొనుండి సృష్టి మొత్తాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ నా పక్షంగా ఉండి యుద్ధము చేస్తాడు. నా అక్కరలు, నా అవసరతలు, నాకు ఏది కావాలనో ప్రతిదీ ఆయన సప్లై చేస్తూ ఉంటాడు. ఇది నేను నేర్చుకున్న పాఠము బైబిల్లో నుండి. కాబట్టి అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా, మనము యేసు ప్రభునందు విశ్వాసము ఉంచిన ఆ క్షణము మన అంతరంగ ఆత్మ మరలా జన్మించాడు. మన అంతరంగ ఆత్మ దేవుని బిడ్డగా జన్మించాడు. మన అంతరంగ ఆత్మ దేవుని రాజ్యములో ప్రవేశించి ఉన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడ జీవిస్తున్నామంటే
క్రీస్తు రాజ్యములు నివసిస్తున్నాం, దేవుని బిడ్డలుగా నివసిస్తున్నాం, దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క వారసులుగా మనము పిలువబడుతున్నాం. క్రీస్తు మనకు తోటి వారసుడు. దేవుడంట మనలను కన్న తండ్రిగా మారాడంట. స్తోత్రం చెప్పండి. అందుకే మనము దేవుణ్ణి దేవా అని పిలవాల్సిన పని లేదు. మనము దేవుణ్ణి అబ్బా తండ్రి. మనం ఎలా పిలవాలంట? అబ్బా తండ్రి. అంటే ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవా అని మనం పిలవటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మన అంతరంగ ఆత్మ దేవుని బిడ్డగా జన్మించినది. దేవుడు మనలను తన బిడ్డలని చెప్పుకోవటానికి సిగ్గుపడడంట. ఎంత మాట! దేవుడంట మనలను తన బిడ్డలుగా చెప్పుకోవటానికి ఆయన సిగ్గుపడడంట. ఆయన మనలను చూసి అంటాడంట, మీరు నా పిల్లలు, మీరు నా బిడ్డలు అని మనలను చూసి ఆయన సాక్ష్యం ఇస్తాడు. దేవుడే మనలను పిల్లలుగా బిడ్డలుగా పిలుస్తున్నప్పుడు మన ఎందుకు దేవుణ్ణి అబ్బా తండ్రి అని మొర్రపెట్టలేకపోతున్నాం? మీరెప్పుడైనా ప్రార్థనలో తండ్రి అయిన దేవా అని మాట్లాడండి, తండ్రి అని సంభాషణ చేయండి. యేసు నామమున తండ్రి అయిన దేవా నిన్ను అడుగుతున్నాను, యేసు నామమున తండ్రి అయిన దేవా నిన్ను నేను వేడుకుంటున్నాను. దేవుడు ఎవరో కాదు, నిన్ను కన్న తండ్రిని చెప్తున్నాను. నీ తండ్రి, ఆయనకు నీవు వారసుడు, వారసురాలు. నీ తండ్రి సింహాసనములో కూర్చొనున్నాడు. ఏది 1 సంవత్సరం, 2 సంవత్సరం, 5 సంవత్సరాలు కాదు, యుగ యుగాలు, యుగ యుగాలు, తరతరాలు మారిన ఆయన సింహాసనములో కూర్చొనుండి సర్వ విశ్వమును పరిపాలన చేస్తున్నాడు. సృష్టి అంతటిని ఆయన ఏలుబడి చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, మీరు యేసునందు విశ్వాసం ఉంచిన ఆ క్షణం మీ అంతరంగ ఆత్మ, మీ అంతరంగ పురుషుడు మరలా జన్మించాడు. ఇది లోతైన విషయాలు నేను చెప్పేది. నీ కండిషన్ ఏంటో తెలుసునా? నీ ఆత్మ ఇప్పుడు ఏ కండిషన్లో ఉందో తెలుసునా? నువ్వు నిజంగానే యేసునందు విశ్వాసం ఉంచిన ఒక వ్యక్తి అయితే నువ్వు మరలా జన్మించి ఉన్నావు. స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నాను, ఈ జన్మము అద్భుతమైన జన్మం. ఇది మరలా జన్మించటం అంటే చిన్న విషయం కాదు. పైనుండి జన్మించటం, దేవుని ఆత్మ వలన జన్మించటం, దేవుని విత్తు వలన మరలా మనము జన్మించటం. మరలా మనం జన్మించిన దాని వలన దేవుని స్వభావము, దేవుని యొక్క విత్తు, దేవుని యొక్క నిత్య జీవము మన లోపల ఉంటుందంట. మనము దేవుళ్ళలాగా తయారవుతాం, దేవుడిలాగా మనం సిద్ధపాటు కలిగి ఉంటాం. దేవుని పోలికలు, దేవుని స్వభావము, దేవుని గుణలక్షణములు, దేవుని పరిశుద్ధత, దేవుని కనికరము, దేవుని యొక్క ప్రేమ, ప్రతిదీ దేవుడు కలిగి ఉన్న ప్రతిదీ మన లోపల స్టోర్ అయి ఉంటుంది. అందుకే యేసునందు విశ్వాసం ఉంచటం చాలా ఇంపార్టెంట్. 26 చూడండి. బ్రతికి, ఎవరంటే చెప్పండి, బ్రతికి అంటే ఒకప్పుడు మనము ఆదాము వలన సచ్చిన వారమై ఉన్నాం. ప్రభునందు విశ్వాసం ఉంచి మరలా మనం బ్రతికాం. బ్రతికిన మనము మరలా ఆయన యందు స్థిరమైన విశ్వాసము కలిగి ఉండుట వలన ఎన్నటికీ మనము మరలా ఏమవ్వమంట, చనిపోము. అంటే నిత్యత్వం వరకు మనమంట చనిపోకుండా జీవిస్తూ ఉంటారు. మీకు డైరెక్ట్గా సూటిగా నేను ఒక విషయం చెప్తున్నాను. అది ఏంటంటే, యేసునందు విశ్వాసం ఉంచిన వాడు యుగ యుగాలు, యుగ యుగాలు, తరతరాలు జీవిస్తూ ఉంటాడు. సృష్టి గతించిపోవును, సూర్యుడు గతించిపోవును, ఆకాశము గతించిపోవును, సముద్రము లేకుండా మాయమైపోతుంది. కానీ యేసునందు విశ్వాసం ఉంచిన వాడు యుగ యుగాలు, తరతరాలు జీవిస్తూ ఉంటాడంట. స్తోత్రం చెప్పండి. మీకు అర్థం చేసుకో, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారండి? చాలా మంది అంటారు, మా కుటుంబంలో కష్టాలు వచ్చే ప్రభుని నమ్ముకున్నాం. లేదు సుమా, యేసు ప్రభుని నమ్ముకోవటానికి కుటుంబ కష్టాలు కారణాలు కాదు, రోగాలు కారణాలు కాదు. రోగం వలన యేసు ప్రభు దగ్గరికి రాలేదు, కుటుంబ కష్టాల వలన యేసు ప్రభు దగ్గరికి రాలేదు. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చామంటే,
నిత్య జీవము పొంది యుగ యుగాలు జీవించటానికి, తరతరాలు జీవించటానికి. స్తోత్రం చెప్పండి. బైబిల్ అంటుంది, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడట ఎన్నటికీ మరణించడంట. ఏ మరణం? భౌతిక మరణము కాదు అక్కడ యేసు చెప్పింది, ఆత్మ సంబంధమైన మరణము. భౌతిక మరణము అందరూ మరణించే తీరాలి. ఎందుకంటే అది ఒక శాసనం, దేవుడు రాసి పెట్టాడు. ప్రతి మనిషి మరణించాలి అని దేవుని యొక్క రాత రాయబడి ఉన్నది. కానీ ఏ మరణం అంటే శరీర సంబంధమైన మరణం, భౌతిక సంబంధమైన మరణం. ప్రతి మనిషి మరణించాలి. కారణం ఏంటి తెలిసిన? ఈ శరీరం అంట ఆదాము చేసిన పాపము వలన ఈ శరీరం అంట అపవిత్రంగా మారిందంట. కాబట్టి అపవిత్రంగా మారిన ఈ శరీరము యుగ యుగాలు జీవించడం దేవునికి ఇష్టము లేదు. అందువలన ఈ శరీరం ఖచ్చితంగా మరణించే తీరాలి. మీరు ఎంత డైటింగ్ చేయండి, ఎంత కంట్రోల్లో ఉండండి, ఎంత తిండి తినండి, ఎన్ని ట్రీట్మెంట్ చేసుకోండి, నేను చెప్తాను, దాని టైం వచ్చినప్పుడు ఈ బాడీ ఖచ్చితంగా చనిపోతుంది. మీకు వైద్యం చేస్తున్న డాక్టర్ శరీరం కూడా చచ్చిపోతుంది. ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే నోబెల్ ప్రైజ్ సంపాదించిన డాక్టర్ కూడా భౌతికంగా చనిపోతాడు, బైబిల్ చెప్తుంది. ఎందుకంటే డాక్టర్లు కూడా మనుషులే, గుర్తుపెట్టుకోండి. మీకు ఒక వాక్యం చూపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఇరవై 27వ వాక్యం. తీసిన వారు చదవగలిగితే చదవండి. 9:27. మరియు ఉండండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27లో మనుషులు ఒక్కసారే మృతి పొందవలేనని నియమింపబడేను. ఏంటంటే చెప్పండి, మనుషులందరూ ఒక్కసారి చనిపోవాలని దేవుని చేత ఏమై ఉన్నదంట? నియమించబడ్డదంట. కాబట్టి ఈ భూమిలో పుట్టిన వాళ్ళందరూ ఏదో ఒక రోజు చనిపోవలసిన వారే. ఈ భూమిలో పుట్టిన వారందరూ ఏదో ఒక రోజు చనిపోవలసిన వారే. ఎందుకంటే దేవుడు నియమించాడు మనిషి మృతి పొందవలేనని. అయితే ఇక్కడ చెప్పబడిన ఈ మృతి, ఈ మరణం ఆత్మ సంబంధమైన మరణము కాదు. ఇక్కడ చెప్పబడిన ఈ మరణము భౌతిక సంబంధమైన మరణము. అర్థం చేసుకోండి, మనుషులందరూ భౌతికంగా చనిపోవలేనని దేవుడే నియమించాడు గనుక, నియమించటము అనే పదాన్ని ఇంగ్లీష్లో అపాయింట్ అంటారు. అంటే దేవుడే ఫిజికల్ డెత్ను అపాయింట్ చేశాడు మానవాళికి. కాబట్టి దేవుడు అపాయింట్ చేసిన ఆ శరీర సంబంధమైన మరణము నుండి ఏ మానవుడు తప్పించుకోలేడు. చరిత్రలో మహానుభావులందరూ కూడా ఆ మరణమును తప్పించుకోలేక అందరూ మృతి పొందిన వారే. కానీ మీరు రోమాపత్రిక 5వ అధ్యాయములో చూస్తే అక్కడ ఒక మరణం ఉంది. ఏమిటి ఆ మరణం? రోమాపత్రిక 5వ అధ్యాయము నేను చదువుతాను 12వ వాక్యము నుంచి. ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెను. అర్థం చేసుకోండి, మరణము పాపము ద్వారా ప్రవేశించిందంట ఈ లోకములో. చెప్పండి, మరణం ఎలా ప్రవేశించింది? అది కూడా మరణము పాపము ద్వారా ప్రవేశించింది. ఆ పాపము ఒక మనుషుని ద్వారా ప్రవేశించింది. ఆ ఒక మనుషుడు ఎవరు అనగా ఆది మానవుడైన ఆదాము. ఆది మానవుడైన ఆదాము యొక్క అవిధేయత వలన పాపము ఈ లోకములో ప్రవేశించింది. ఆ పాపము ద్వారా మరణము ఈ లోకములో ప్రవేశించింది. అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ ఏమైందంట? సంప్రాప్తమాయను. మూల భాషలో చూడండి, కింద ఇవ్వబడింది, అందరి ద్వారా ఆ మరణము వ్యాపించెను. వ్యాపించటం అంటే ఏంటి తెలిసిన? ఒక వైరల్ అవ్వటం. వైరస్
ఒకరి నుంచి ఒకరికి వ్యాపించినట్లుగా ఆదాము ద్వారా మరణము మానవ జాతి అంతటికి ఒక వైరస్ లాగా వ్యాపించింది. ఈరోజు మనిషి మరణించటానికి కారణం ఏంటంటే ఆది మానవుని వలన ఈ లోకములో ప్రవేశించిన పాపము. ఆ పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించింది. ఈ మరణమంట ప్రతి మనిషిని ఒక వైరస్ లాగా వ్యాపించింది. ఎందుకంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. అంటే ఏంటి? ఏ భేదము లేదు, మానవులందరూ ఏం చేస్తున్నారంట? పాపము. మనుషులు పాపము చేయటానికి కారణం ఏంటి తెలిసిన? పాపాత్ములకు మనుషులు పుట్టారు గనుక పాపాత్ములకు పుట్టిన మానవులందరూ కూడా బైబిల్ ప్రకారంగా పాపాత్ములుగా మారారు. కొబ్బరి చెట్టుకు కొబ్బరికాయలే కాస్తాయి, జామ చెట్టుకు జామకాయలే కాస్తాయి, కుక్కకు కుక్క పిల్లలే పుడతాయి. అలాగనే పాపులకు పుట్టిన వాళ్ళందరూ ఎలా పుట్టారంట? పాపులుగానే పుట్టారు. మనుషులందరూ పాపులు గనుక అందరూ మరణిస్తున్నారు. అందుకనే యేసు ప్రభు ఆ పాపమును తీసివేయటానికి ఆయన మరణించాడు. నువ్వు నేను మరణించవలసిన ఆ స్థానములో యేసు మరణించాడు. ఆత్మ సంబంధమైన మరణాన్ని యేసు అనుభవించాడు. ఆయన ప్రాణము, ఆయన ఆత్మ, ఆయన శరీరము సిలువ మీద శ్రమపరచబడ్డది. సిలువ మీద నీ స్థానములో కష్టము, వేదన, శ్రమలు అనుభవించాడు. తన రక్తమును పోశాడు. ఎందుకంటే తన రక్తము నీకు మూల్యముగా, ప్రాయశ్చిత్తముగా చెల్లించాడు. యేసయ్య రక్తము పోశాడంటే తన ప్రాణమును నీ కొరకు సిలువ మీద పోశాడు. ఎందుకంటే నిన్ను పాపము నుండి, మరణము నుండి, శాపము నుండి, తెగులు నుండి నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు 2000 సంవత్సరానికి ముందే సిలువ మీద యేసు తన్ను తాను బలియాగముగా అర్పించుకున్నాడు. ప్రాణము పెట్టాడు. ఆయన చనిపోయాడు. ఆయన ప్రాణాత్మ పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ శిక్ష అనుభవించి ఆ లోకమును, ఆ పాతాళ లోకమును, అక్కడ ఉన్న సాతానును, అక్కడ ఉన్న మరణమును, అధిపతిని జయించి విజయశీలుడుగా తిరిగి లేచాడు. స్తోత్రం చెప్దామా? అందుకే ఆయన అంటున్నాడు, నేనే జీవమును, నేనే పునరుద్ధానము. అంటే ఏంటి? మానవ జాతి మొత్తానికి లైఫ్ నా దగ్గరే ఉన్నది. నేను లేకుండా మనుషులకు జీవము లేదు. ప్రియులారా, యేసు లేకుండా నీకు జీవము లేదు. యేసు లేకుండా నీకు పాప క్షమాపణ లేదు. యేసు లేకుండా నీకు రక్షణ లేదు. అందుకే దేవుని స్వరం ఈ రాత్రి నిన్ను ఆహ్వానిస్తుంది, రండి యేసు దగ్గరికి. మీరు తిరిగి బ్రతుకున్నట్లుగా, మీ ఆత్మ మరల జీవించున్నట్లుగా, దేవునితో సమాధాన పడినట్లుగా రండి యేసు దగ్గరికి. ఆయన అంటున్నాడు, నేనే పునరుద్ధానమును, నేనే జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసముంచువాడు మరణించినను వాడు మరలా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఇక ఎన్నటికీ మరణించడు. స్తోత్రం చెప్దామా? కాబట్టి మనము ఇక ఎన్నటికీ ఆత్మలో మరణించము. చూడండి, భౌతిక మరణము భయంకరమైనదా, ఆత్మీయ మరణము భయంకరమైనదా? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి తెలిసిన? భౌతిక మరణం అనేది ఒక మరణమే కాదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మన బట్టలు పాడైపోతే బట్టలను విడిచిపెట్టి కొత్త వస్త్రాన్ని ధరిస్తాం. అటువంటిది భౌతిక మరణం. కానీ ఆత్మీయ మరణం అంటే ఏంటి తెలిసిన? నన్ను చూడండి, ఒక మనిషి ఆత్మలో మరణించాడంటే ఆ మాటకు అర్థం ఏంటంటే వాడి ఆత్మ అంట దేవుని ఆత్మ నుండి కంప్లీట్గా దూరముగా ఉండటం. దేవుని ఆత్మ నుండి ఒక మనిషి ఆత్మ దూరముగా అంటే ఎడబాటు కలిగి ఉండటమే స్పిరిచువల్ డెత్ అంటారు. అది భయంకరమైనది. మీరు ఎప్పుడైనా చూడండి, సూర్యుడు లేకుండా మనము జీవించగలమా? ఈ సృష్టి సూర్యుడు లేకుండా 1 గంట సేపైనా మనం ఊహించి చూడగలమా? సూర్యుడు లేకపోతే ఈ ప్రపంచానికి ఎంతో నష్టము కలుగుతుంది. సూర్యుని యొక్క కాంతి, సూర్యుని యొక్క వేడిమి ఈ సృష్టికి, ఈ విశ్వమునకు ఎంతో అవసరత ఉంది. 1 వారం రోజులు సూర్యుడు లేకపోతే
ప్రపంచములో మనుషులు అల్లోకల్లోలమవుతారు. ఎందుకంటే సూర్యుడు వలన వెలుగు, సూర్యుడు వలన కాంతి, సూర్యుడు వలన వేడిమి, సూర్యుడు వలన డి విటమిన్, సూర్యుడు వలన ఎన్నో ఎన్నో ప్రయోజనాలు మానవ జాతికి కలుగుతుంది. అలాగనే దేవునికి దూరమైన మానవుని ఆత్మ ఒక్క క్షణము కూడా జీవించలేదు. నరకం అంటే ఎలా ఉంటుందో తెలుసిన? దేవుడు లేని స్థలమును నరకం అంటారండి. నీ కుటుంబంలో దేవుడు లేకపోతే నీ ఇల్లు నరకంగా ఉంటుంది. దేవుడు లేని మనిషి, దేవుడు లేని ప్రపంచం, దేవుడు లేని గ్రామం, దేవుడు లేని రాజ్యాలు, దేవుడు లేని రాష్ట్రాలు, అది ఒక నరకం అండి. పరలోకం అంటే ఏంటి తెలిసిన? దేవుడు ఉన్న స్థలం అంట ఏంటంటే చెప్పండి, పరలోకం. చూడండి, వెలుగు ఉన్న చోట కాంతి ఉంటుంది, వేడిమి ఉంటుంది. ఆ చుట్టూ ఉన్న అందాన్ని మనం ఆ వెలుతురులో చూడగలం. దేవుని ఉన్న ఇల్లు కానీ, దేవుడు ఉన్న మనిషి కానీ, దేవుడున్న ప్రపంచం కానీ పరలోకములాగా ఉంటుందంట. అర్థం చేసుకోండి, నరకము అనగా దేవుడు లేని స్థలం, పరలోకము అనగా దేవుడు ఉన్న స్థలం అంట. ఒక మనిషి ఆత్మ దేవుని ఆత్మ నుండి సపరేట్ ఎప్పుడు అవుతుందో, ఎడబాటు ఎప్పుడు కలిగి ఉంటుందో దానిని స్పిరిచువల్ డెత్ అంటారు. అందువలన దేవుని నుండి ఏ కమ్యూనికేషన్ ఉండదు, మనము మాట్లాడిన దేవుడు వినడు. ఇప్పుడు చూడండి, బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ ఫోన్ ఉండేది ఒకప్పుడు మన ఇంట్లో. మనం బిల్లు టయానికి కట్టలేదనుకో, బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఏం చేస్తారంటే డిస్కనెక్షన్ చేస్తారు. ఫోన్ మన ఇంట్లో ఉంటుంది, వైర్ కనెక్షన్లన్నీ బాగానే ఉంటుంది, కానీ బిల్లు కట్టకపోవటం వలన, అక్కడ డిస్కనెక్ట్ చేయటం వలన అక్కడి నుంచి మనకు డయల్ టోన్ అనేది వినబడదు. వాళ్ళు ఫోన్ చేసినా మనకు అందదు, మనం ఫోన్ చేసినా అందదు. అప్పుడు ఏమంటారు తెలిసిన? ఫోన్ డెడ్ అయి ఉన్నది. ఏమై ఉన్నది? ఫోన్ డెడ్ అని ఎందుకు ఆ పదాన్ని వినియోగిస్తున్నారు? కనెక్షన్ డిస్కనెక్షన్ అయింది. కనెక్షన్ ఎప్పుడు డిస్కనెక్షన్ అవుతుందో దానినే డెడ్ అంటారు. డెడ్ అనగా మరణము. దేవుని ఆత్మకు నీ ఆత్మకు కనెక్షన్ ఎప్పుడు తెగుతుందో నీ ఆత్మ చనిపోయిన స్థితిలో ఉన్నదని అర్థం. దానిని స్పిరిచువల్ డెత్ అంటారు. కానీ భౌతిక మరణం అనేది భయంకరమైనది కాదు, ప్రతి మనిషికి వచ్చేది. స్పిరిచువల్ డెత్ ఏనండి భయంకరమైనది. ఈ స్పిరిచువల్ డెత్ వలన భౌతికంగా మనుషులు చనిపోయారు. మనమంట ఈ లోకములో భౌతికంగా చనిపోయే లోపు మనము ఆత్మలో బ్రతకకపోతే, మన ఆత్మలో జీవము పొందకపోతే అప్పుడంట నిత్య మరణములో పాలు పొందుతామంట. ఆ మాటకు అర్థం ఏంటి తెలిసిన? ఆదాముకు పుట్టిన దాని వలన మన ఆత్మ ఆత్మీయంగా మరణించి ఉన్నది. యేసు ప్రభును నమ్మి తిరిగి మన ఆత్మలో జన్మించి, తిరిగి మన ఆత్మలో బ్రతికి, మన విశ్వాసాన్ని యేసు ప్రభు మీద స్థిరంగా ఉంచినట్లయితే నిత్యత్వం వరకు ప్రభుత్వనే మనం జీవిస్తూ ఉంటాం. అలా కాకుండా మనము భౌతికంగా జీవిస్తూ ఆత్మలో మరణించి ప్రభువును అంగీకరించకుండా, ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా, నా కాలమును ఈ ప్రపంచమును అనుభవిస్తూ సమయాన్ని గడుపుతూ నేను భౌతికంగా మరణించిన తర్వాత నాలో ఆత్మలో జీవము లేదు గనుక ఈ ఆత్మీయ మరణము ఎక్కడికి తీసుకెళ్తుందంట తెలిసిన? నిత్య మరణం. అంటే ఇక లైఫ్లో మరలా దేవునితో కలిసి ఉండే అవకాశమే లేకుండా పోతుంది. దానినే ఏమంటారంటే నిత్య మరణం. యేసు ప్రభు అన్నారు కదా, ఇక ఎన్నడును లోకము నన్ను ఎన్నడును చూడలేరు. ఏంటి ఆ పదము? నిత్య మరణము. యేసును చూడకపోవటమే నిత్య మరణం అండి. నేను చెప్తున్నాను, బ్రతికిన వాడు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే ఎన్నటికి వాడు మరణించడంట. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పమా. నేను చెప్తున్నాను, మనము ఎన్నటికి మరణించము. స్పిరిచువల్గా, ఫిజికల్గా ప్రతి మనిషి మరణిస్తాడండి. ఎందుకంటే బైబిల్లో ఉంది, మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలేనని దేవుని చేత నియమింపబడి ఉన్నది. అటు తర్వాత తీర్పు జరుగును, అంటే జడ్జిమెంట్. మనుషులందరూ చనిపోవాలని దేవుడే నియమించాడు.
ఆ మరణమేనండి ఫిజికల్ డెత్. కానీ స్పిరిచువల్ డెత్ అనేది మానవుడు పాపము చేసి సంపాదించుకున్నాడు, దేవుడు నియమించింది కాదు. మనిషి కొని తెచ్చుకున్నాడు మరణాన్ని. ఈ పండు తిను దినమున నిశ్చయముగా నీవు సత్యదవు అన్నాడు. అది ఏ చావు అంట? ఆత్మ సంబంధమైన చావు. కాబట్టి తినవద్దు అని దేవుడు చెప్పాడు, తిని ఆత్మలో చనిపోయాడు. అతనికి పుట్టిన మనమందరము కూడా పుట్టేటప్పుడే మన ఆత్మలో జీవము లేనివారై, ప్రాణము లేనివారై, సచ్చిన స్థితిలో పుట్టాము. అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు జీవం ఇచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఎవరెవరు ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము పొంది యుగ యుగములు యుగ యుగములు యుగ యుగములు ప్రభుతో సహా జీవిస్తారని బైబిల్లో రాయబడి ఉన్నది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. వింటున్న ఈ మాటలు మీరు అర్థం చేసుకుంటున్నారా? మీరు ఆత్మలో బ్రతికున్నారా, చనిపోయి ఉన్నారా? ఎప్పుడైనా మీరు పరిశోధించారా? మీరు ఆత్మలో బ్రతికుంటే ఖచ్చితంగా మీరు దేవుని గురించి ఆలోచిస్తారు, దేవునికి ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, వాక్యం వినాలన్న తపన, కోరిక మీలో పెరుగుతూ ఉంటుంది. కోరిక పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా అర్థం చేసుకోండి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని మనకు ఎలా తెలుస్తుందో తెలిసిన? తల్లి దగ్గర ఆ పసిబిడ్డ తాగే పాలను బట్టి, ఆ బిడ్డ పాలు చీకే విధానాన్ని బట్టి డాక్టర్ చెప్తారు ఆ బిడ్డ ఆరోగ్యవంతుడు. సన్ని పుట్టినప్పుడు 2 కేజీలు ఉన్నాడు, కానీ వాడు తల్లి పాలు పీలుస్తున్నప్పుడు డాక్టర్ గారు చెప్పాడు, మీ వాడికి డోకా లేదు, ఎందుకంటే మంచి ఆరోగ్యవంతుడు తీసుకెళ్ళన్నారు. కానీ వాడిని చూస్తుంటే ఆరోగ్యవంతుడిగా కనబడట్లా, ఎముకలన్నీ కనబడుతున్నాయి, ఒళ్ళంతా సన్నగా ఉన్నాడు, మాకు చూస్తుంటే భయంగా ఉంది. కానీ వాడు పాలు తాగే విధానం మాత్రం ఫుల్ ఆరోగ్యంగా ఉన్నాడు. అంటే మనిషి తీసుకునే ఆహారము, తినే ఆహారాన్ని బట్టి వాడు ఆరోగ్యం ఏంటో తెలిసిపోతుంది. అనారోగ్యులు సరిగా తినరు. చూడండి, అనారోగ్యవంతులు తినరు, అనారోగ్యవంతులు తినరు, ఆరోగ్యవంతులు మంచిగా తింటారు. వారు తినే తిండిని బట్టి మనం లెక్కించవచ్చు వీరు ఆరోగ్యవంతుల అనారోగ్యవంతుల. అట్లాగనే ఆత్మలో జన్మించిన వారు ఆరోగ్యంగా ఉంటారు గనుక వారు వాక్యము వినాలి, వాక్యము చదవాలి, వాక్యము ధ్యానించాలి. వాక్యం మీదనే వారికి ధ్యాస పోతూ ఉంటుందంట. లోకం మీద కోరికలు ఉండవు, లోకం మీద ఆశలు ఉండవు. లోకం మీద రాను రాను ఆశలు, కోరికలు తగ్గిపోతూ ఉంటాయి. సంపాదన మీద, ఆభరణాల మీద, లగ్జరీ లైఫ్ మీద కోరికలు తగ్గిపోయి దేవుని మీద కోరికలు పెరుగుతుంటాయి. కారణం ఏంటంటే నీవు ఆత్మలో బలపడుతున్నావు గనక. ఇదేనండి సూచన. ఇంకా నీకు దేవుని మీద ఆశ, కోరిక, వాక్యం పట్ల నీకు కలగలేదంటే నీ ఆత్మ సంథింగ్ ప్రాబ్లంలో ఉందని అర్థం. నేను చెప్తున్నాను, నీకు ఆత్మ ఉన్నది, అది ఒక రోజు నువ్వు కళ్ళారా చూస్తావు. నేను చెప్తున్నాను, నేను చెప్పిన ఎన్ని ఖచ్చితంగా నువ్వు చూసే దినం వస్తుంది, అప్పుడు నేనే నీకు గుర్తొస్తాను. కాబట్టి ఆత్మను ఆర్పవద్దు, ఆత్మను గూర్చిన వార్తను నిర్లక్ష్యము చెయ్యవద్దు. నేను ముగిస్తున్నా. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను మరలా బ్రతుకుతారంట. ప్రభునందు విశ్వాసం ఉంచి మరలా బ్రతికి వాడు ఇంకా స్థిరంగా తన విశ్వాసాన్ని ప్రభునందు ఉంచినట్లయితే మరి ఎన్నటికీ వాడు చనిపోడు. మనమందరము యుగ యుగాలు యేసుతో కూడా నివసిస్తూ ఉంటాం. నమ్మిన వారు 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పి ప్రభు సన్నిధిలో లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదాం. ఒకసారి వినిన ఈ మాటలను బట్టి, రేపు ఉదయకాలము జరుగుతున్న ఆరాధనను బట్టి, రేపు రాత్రి జరుగుతున్న వాచ్ నైట్ సర్వీస్ అంటారు, ఆల్ నైట్. సో రేపు రాత్రి బల్ల ఆరాధన ఇవ్వబడుతుంది, నూతనమైన వాగ్దాన కార్డులు ఇవ్వబడుతున్నాయి. అలాగనే మన కుటుంబమునకు, సంఘమునకు దేవుడు ఇవ్వబోయే వాగ్దానములు తీసుకోవటానికి మనమందరము ఈ రాత్రి సిద్ధపాటు కలిగి ప్రార్థించుదాం. అలాగనే
ఎల్లుండు న్యూ ఇయర్ సర్వీస్ అనగా 2024 సంవత్సరము జనవరి 1వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు న్యూ ఇయర్ సర్వీస్ జరుగును. 12:30 భోజన కార్యక్రమము కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటన్నిటిని బట్టి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించుదాం. ఈ 5 దినముల ఉపవాస ప్రార్థనలో మనల్ని నడిపించాడు. వాక్యముల ద్వారా ఎన్నో విషయాలు మనకు నేర్పాడు గనుక వీటన్నిటిని బట్టి 2 చేతులు పైకెత్తి స్వరమెత్తి అందరూ ఆయనకి స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి ప్రార్థన చేయండి. హల్లెలూయా, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. స్వరమెత్తి మీరు చేసే ప్రార్థన రేపు దేవుడు పని చేయబోతున్నాడు. మీరు చేస్తున్న నమ్మకమైన ప్రార్థన రేపు అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ స్థలమంతటా నూతనమైన ప్రజలు, నూతనమైన ఆత్మలతో దేవుడు రేపు నింపి ఈ మందిరమును అలంకరింప చేయబోతున్నాడు. దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, ఆయన ఆత్మ, ఆయన అభిషేకము ఈ స్థలమంతటా ఉంచి ఈ స్థలాన్ని ఆయన అలంకరించబోతున్నాడు. ప్రతి ఒక్కరు యేసు నామమున తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండవద్దు దేవుని సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, స్తోత్రములు, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. ఎందుకనగా ఈ 2023 జనవరి నుంచి ఈ రోజు వరకు ఆయన మనలను కాపాడుతూ వచ్చాడు. ఇంతవరకు నడిపించినందుకు ఆ దేవునికి స్తోత్రముల ద్వారా 2 చేతుల పైకెత్తి కృతజ్ఞత పూర్వకంగా ఆయనకి స్తోత్రాలు చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము తండ్రి. మనకిచ్చిన ఆశీర్వాదమును బట్టి, మనకిచ్చిన అభివృద్ధిని బట్టి, మనలను విస్తరింపజేసినందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రము కలుగును గాక. అలాగనే జరిగిన 40 రోజుల ఉపవాస ప్రార్థనలోను, సెమీ క్రిస్మస్లోను ఎన్నో కార్యక్రమాలను జయప్రదంగా నడిపించాడు. అది మాత్రమే కాదు, ఊహించకుండా ఈ వారం 5 రోజుల ఉపవాస ప్రార్థనలను దేవుడు ఆశీర్వదించాడు. అనేక మందిని ప్రతిరోజు తీసుకొచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతగా మరొకసారి దేవుని స్తోత్రం చెల్లించుదాము. హల్లెలూయా, 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 స్తోత్రములు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అలాగని రేపు జరుగుతున్న ఆరాధనను, రేపు రాత్రి జరుగుతున్న ఆరాధనను, రానున్న నూతనమైన సంవత్సర ఆరాధనను 2024 సంవత్సరంలో నేను చెప్తున్నాను, దేవుని మహిమ ఆయన బిడ్డలైన మన మీద ఉండి మనలను విస్తరింప చేయబోతున్నందుకు నమ్మకముతో ముందుగానే కృతజ్ఞతతో స్తోత్రములు చెప్తున్నాం. అనుమానము లేకుండా స్తుతించండి దేవుని బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. మంచిది జరగబోతుంది. నేను చెప్తున్నాను, మంచిది జరగబోతుంది, అభివృద్ధి కలగబోతుంది, విస్తరణ కలగబోతుంది, దీవెనలు, ఆశీర్వాదములు మనది సొంతమవబోతున్నది. హల్లెలూయా, 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 స్తోత్రములు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్తున్నాను, సీరియస్ గా చెప్తున్నాను, ప్రభు సన్నిధిలో ఆత్మలో ఉండి చెప్తున్నాను. యేసు నామమున 2024 సంవత్సరం దేవుని బిడ్డలకు మాత్రమే ఆశీర్వాదకరంగా ఉంటది. దేవుని పిల్లలకు మాత్రమే వెలుగుమయంగా ఉంటది. దేవుని పిల్లలు మాత్రమే 2024లో సురక్షితంగా, క్షేమముగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదముతోను, ఐశ్వర్యముతోను, ఆరోగ్యముతోను, బలముతోను, కాపుదలతోను జీవిస్తారండి. బైబిల్లో రాయబడినట్లుగా మనము బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు మన వెంట వచ్చును. నమ్మకముతో స్తోత్రములు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యెహోవా మన కాపరి, యేసయ్య
మన ఊపిరి, మనకు లేమి కలగదు. పచ్చిక గల స్థలములలో ఆయన మనలను పరుండ చేయును, శాంతి గల జలముల యొద్దకు ఆయన మన నడిపించును. యేసయ్య మనకు కాపరి అయి ఉండగా ఈ సృష్టిలో మనకు మాత్రమే ఏ కీడు జరగదు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి జరిగిన కూడికను ఆశీర్వదించినందుకు స్తోత్రములు. వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం. తిరిగి వెళ్తున్నప్పుడు తోడుగుండండి తండ్రి. నీవు మాకు కాపరి, క్రీస్తు మాకు కాపరి, మేము ఆయన గొర్రెలము. మాకు కీడు జరగదు, మాకు కీడు జరగదు. ఎందుకనగా మా కాపరి మాకు ముందున్నాడు, మేము మా కాపరి వెంట ఉన్నాం. మాకు కీడు జరగదు. అది మా నమ్మకము తండ్రి. ఇది నీ బిడ్డలు కూడా ఇట్టి నమ్మకము కలిగి వెళ్ళుటకు సహకరించి రాత్రి నీ బిడ్డల చుట్టూ, వారి గృహము చుట్టూ నీ కాపుదలను దయచేయండి. రేపు చివరి ఆదివారం ఈ సంవత్సరములో కాబట్టి ప్రతి ఒక్కరు మిస్ కాకుండా నీ సన్నిధికి రావడం సహకరించండి. రేపు రాత్రి జరుగుతున్న వాచ్ నైట్ సర్వీస్ని, ఎల్లుండు ఉదయము జరుగుతున్న నూతన సంవత్సర ఆరాధనను ఆశీర్వదించండి. ఈ చుట్టూ పరిసర గ్రామములో ఉన్న వారందరూ కూడా ఆత్మచేత ఆకర్షించబడి నీ మందిరములు నిలబడినట్లుగా మీరు గొప్ప కార్యములు చేయబోతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ, జరిగిన 5 దినముల ఉపవాసములను ఏ ఆటంకాలు లేకుండా నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యుని సహవాసం కూడి వచ్చిన మనకును 2024 అంతటా ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన సన్నిధి మనతో ఉండి నడిపించును గాక. నమ్మిన వారు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. త్వరగా సిద్ధపడి రండి. గాడ్ బ్లెస్ యు.